హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోని మీ ముందుకు తెచ్చాను. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో, నేను చేసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో. అది ఏంటంటే బిగ్ స్పీకి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో. మనం లాస్ట్ వీడియోలో బిగ్ స్పీకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ చూసాము. కమాండ్స్ దాన్ని ఎలా ఉపయోగించాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అనుకున్నాం. అందుకే ఈరోజు రకరకాలుగా అంటే ఏ పరిస్థితుల్లో ఎలా ఉపయోగించవచ్చు, మనం బిగ్స్పీని ఎలా ఉపయోగపడుతుంది, కమాండ్స్ ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లెంత్ అవ్వచ్చు ఖచ్చితంగా. లాస్ట్ వీడియో కామెంట్స్లో చూశాను, లెంత్ ఉంది, తగ్గించండి, ట్రై టు డిక్రీజ్ అని. నా సాయశక్తుల వీడియో తగ్గించడానికే ట్రై చేస్తున్నాను. కాకపోతే కాంటెంట్ లాస్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశం. అలాగే ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోటే వస్తే బాగుంటుంది. దాన్ని 2-3 పార్ట్స్గా చేయకుండా ఒకే చోటే వస్తే బాగుంటుంది. కమాండ్స్ ఉన్నాయి, కమాండ్స్ అన్ని 2 పార్ట్స్గా కాకుండా, లేదా సెట్టింగ్స్ 2 పార్ట్స్గా కాకుండా ఒకే చోట రావాలనేది నా ఉద్దేశం. అందుకనే చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, పోయినసారి మనం సెట్టింగ్స్ చూసాము. సెట్టింగ్స్లో మనం బిగ్స్పీని వాయిస్ కమాండ్స్తో కాకుండా, అంటే ఎలా వేకప్ చేయాలి అనేది వాయిస్ కమాండ్తో కాకుండా వేరే రకంగా కూడా చేయొచ్చు. అది పవర్ కీ బటన్ సహాయంతో కూడా మనం కమాండ్స్ ఇవ్వచ్చు అని తెలుసుకున్నాం. అయితే ఆ పవర్ కీ సెట్టింగ్స్ ఎలా చేయాలో నేను చెప్పలేదు, తర్వాత చెప్తానన్నాను. అందుకని ఈ వీడియోలో పవర్ కీ సెట్టింగ్స్ బిగ్స్పీ కోసం ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను సెట్టింగ్స్కి వెళ్తున్నాను. ఓకే, వెళ్తున్నాను. సెట్టింగ్స్. ఓకే ఓకే, ఇక్కడ మనకు సైడ్ కీ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది సైడ్ బటన్స్. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకు అవసరం లేదు, డబుల్ ప్రెస్ అనేది ఆఫ్ అవసరం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఎప్పుడో చెప్పాను సామ్సంగ్ వీడియోలో. శంకర్ గారు చెప్పడం జరిగింది అడ్వాన్స్ సెట్టింగ్స్లో. కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. జస్ట్ ఈ బిగ్స్పీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి పవర్ బటన్తో అనే దాని కోసం వెళ్తున్నాను. ప్రెస్ అండ్ హోల్డ్. ఇది ఆన్లో ఉంటుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది వేక్ బిగ్స్పీ. ఏది ఈ పవర్ బటన్ని 0.5 సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్ కనుక మనం హోల్డ్ చేసి పట్టుకుంటే బిగ్స్పీ అనేది వేకప్ అవుతుంది. అప్పుడు మనం కమాండ్స్ ఇవ్వచ్చు. అది చూడండి, కమాండ్స్ ఇవ్వచ్చు. ఇమ్మీడియట్గా మనము కమాండ్స్ ఇవ్వచ్చు. అంటే ఏ బిగ్స్పీ కానీ అనకుండానే మనము కమాండ్స్ ఇవ్వచ్చు. వాయిస్ ఏమైనా ఇవ్వకుండా. ఇప్పుడు ఓకే గూగుల్ కానీ అనుకుండా మనం కమాండ్స్ హోమ్ కీని లాంగ్ ప్రెస్ చేసి ఎలా ఇస్తామో దీన్ని కూడా అలాగా పవర్ కీని లాంగ్ ప్రెస్ చేసి ఇవ్వచ్చు. లాంగ్ ప్రెస్ చేసి కమాండ్ ఇచ్చి మళ్ళీ దాన్ని వదిలేయాలన్నమాట. రైట్, ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది. నేను ఆ పదం పలకతున్నట్లే. ఇది ఉంది పవర్ ఆఫ్ మెనూ. దీన్ని సెలెక్ట్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆఫ్ మెనూ వస్తుంది కదా. రీబూట్, పవర్ ఆఫ్, సైలెంట్ మోడ్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇది కనుక యాక్టివేట్ చేసుకుంటే, ఇది వేకప్ బిగ్స్పీని కనుక యాక్టివేట్ చేసుకుంటే మనకు ఈ పవర్ ఆఫ్ మెనూ రాదు. మరి పవర్ ఆఫ్ మెనూ ఎట్లా రావాలి మనకు? దానికి కూడా ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. అది తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది చెక్ పెట్టుకోనండి. ఇప్పుడు నేను చెక్ పెట్టుకున్నాను కాబట్టి బయటకు వచ్చేస్తున్నాను. ఇప్పుడు కమాండ్ ఇవ్వకుండా పవర్ కీతో ఇది రెస్పాండ్ అవుతుందా లేదా బి చూద్దాం.
ఆ పేరు చెప్పను నేను, అందుకే బి అంటాను. వాట్ ఈజ్ మై నేమ్? Your no name. చూడండి, యువర్ నో నేమ్ అనింది. ఎందుకంటే నేను శాంసంగ్ అకౌంట్లో నాకు నేమ్ అడుగుతుంది. మామూలుగా నేమ్ అక్కడ ఇవ్వకుండా జస్ట్ నేమ్ ఏమి ఇవ్వలేదు, ప్రొఫైల్ నేమ్ ఇవ్వలేదు. అందుకనే యువర్ నో నేమ్ అనింది. లాంగ్ ప్రెస్ చేసి వాట్ ఈజ్ మై నేమ్ అని వదిలేసాను. అప్పుడు యువర్ నో నేమ్ అని వచ్చింది. ఈ విధంగా మనం వాయిస్ కమాండ్ ఇవ్వకుండానే మనం ఈ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మనము పవర్ బటన్ యూస్ చేసేటప్పుడు హే బిగ్సీ కానీ బిగ్స్పీ కానీ అని అనవసరం లేదు అనకుండానే జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి నువ్వేం కమాండ్ ఇస్తావు ఆ కమాండ్ ఇచ్చి దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే నాయిస్ ఉన్న ప్లేసెస్లో ఇది వర్క్ అవ్వదు, వాయిస్ కమాండ్స్ వర్క్ అవ్వవు. అలాంటప్పుడు మనం పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మనం కమాండ్స్ ఇచ్చి తెలుసుకోవచ్చు. ఇదొక సెట్టింగ్. దీని తర్వాత మనం ఒకటి కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, పాటలు ఎలా వినాలి, కాల్స్ ఎలా చేయాలి, తర్వాత అలారం ఎలా స్నూజ్ చేయాలి, అలారం డిక్లైన్ చేయాలి, కాల్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, కాల్స్ ఎలా రిజెక్ట్ చేయాలి, తర్వాత కాంటాక్ట్స్ ఎలా ఫీడ్ చేయాలి, ఇలా ఇంకా అనేకమైనటువంటి పనులు బిగ్స్పీతో మనం చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ కాల్ రీడ్ అంటే మనం ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ఇవన్నీ ఎలా చదివించుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం, ఒకటి తర్వాత ఒకటి. ఓకే, ఇప్పుడు కమాండ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. బిగ్స్పీతో ఎలా వర్క్ అవుతాయని కమాండ్స్. ఫస్ట్ 2 రకాల కమాండ్స్ ఇవ్వచ్చు మనం తెలుసుకున్నాం కదా. ఒకటేమో వాయిస్ రెస్పాన్స్, వాయిస్ ద్వారా వేకప్ చేయడం బిగ్స్పీని. రెండోదేమో పవర్ కీ బటన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఒక ½ సెకండ్ కమాండ్స్ ఇవ్వచ్చు. ఈ రెండు ఎలా వర్క్ అవుతాయి, ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది కూడా మీరు గమనిస్తారు ముందు. ఈ రెండు మనం ఫస్ట్ ఈ రెండు ద్వారా కమాండ్స్ ఇచ్చి ఎలా పనిచేయచ్చు. బిగ్స్పీ అనేది అదర్ అసిస్టెంట్స్తో కలిపితే నేను చూసిన అసిస్టెంట్స్లో ప్రస్తుతానికి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ వీడియో విన్న తర్వాత మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. పూర్తిగా కమాండ్స్ అన్నీ వినడానికి ట్రై చేయండి. ఓకే, మొదటి కమాండ్ బిగ్స్బీ ప్లే తెలుగు సాంగ్స్ ఇన్ యూట్యూబ్ మ్యూజిక్. First, use your fingerprints to unlock the device. ఓకే, అన్లాక్ డివైస్కి అన్లాక్లో ఉంది కాబట్టి ఫింగర్ ప్రింట్ ఇవ్వు అంటుంది, ఎందుకంటే ప్లే అవ్వాలని. చూద్దాం. సాంగ్ స్టార్ట్ అయిపోయింది. బిగ్స్బీ పాజ్. I didn't understand that. బిగ్స్బీ పాజ్ సాంగ్. చూడండి, ఇదేంటంటే మనం మీడియా ప్లే అవుతున్నప్పుడు, ఎస్పెషల్లీ మీడియా మనకు ప్లే అవుతున్నప్పుడు ఆల్రెడీ ఒక మైక్ అక్కడ మైక్రోఫోన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది మన స్పీకర్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం గట్టిగాను కమాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు మనకేంటంటే మైక్రోఫోన్ మన ఫోన్లో ఉన్న మైక్రోఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీడియా ప్లే అవుతున్నప్పుడు మనం చిన్న ఇబ్బందులు వస్తాయి. 1-2 సార్లు చెప్పాల్సి వస్తుంది, అలాగే కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అనమాట. లేదు పవర్ కీ బటన్ ప్రెస్ చేసి చెప్పినప్పుడు కొంచెం ప్రాబ్లంగా, దీనికంటే బెటర్ అనిపిస్తుంది. చూద్దాం. ప్లే సాంగ్. బిగ్స్బీ స్టాప్ మ్యూజిక్. చూడండి, యూట్యూబ్ మ్యూజిక్లో వచ్చింది క్లోజ్ బిగ్స్బీ అనింది. బిగ్స్బీ ప్లే తెలుగు సాంగ్స్ ఇన్ యూట్యూబ్ మ్యూజిక్.
Close Bixby. Bixby, play next song. YouTube Music. Close Bixby. Bixby, 0:04. play previous song. YouTube Music. Close Bixby. Bixby, fast forward 1 minute. YouTube Music. Get Music. Find it at Macarats TV. Open Parent TV on Macarats and Europa. Bixby, fast forward 30 seconds. Get Music. Search back button. Bixby, rewind 1 minute. What shall I remind you about? Rewind 1 minute. Your reminder saved. Rewind. Today 6:14 a.m. My God, Bixby. Bixby, rewind the song 1 minute. What shall I remind you about? Bixby, It's saved, Bixby. Today 6:14 a.m. my God. Bixby, next song. Reminder. Close Bixby. Bixby, pause the song. Reminder. Close Bixby. Bixby, stop. There's nothing playing right now. Close Bixby. Bixby, Rewind. 6:4. Settings. Close Bixby. play next song. Bixby, play next song. Bixby, stop music. ఓకే, ఈ విధంగా మనం మ్యూజిక్ని ఫాస్ట్ ఫార్వర్డ్, రివైండ్, అలాగే అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్ మనం వాయిస్ కమెంట్స్ బాగా ఇచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, ఇవన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఇంకొక కమాండ్ చూద్దాం. ఇప్పుడు పవర్ కీ బటన్తో వచ్చేస్తాను. రీడ్ మై కాల్ హిస్టరీ. There are 51 calls in the last 3 days. Close Bixby. చూడు, అలా చెప్పేసి అయిపోయింది. అదే నేను వాయిస్ కమెంట్ ఇస్తాను. బిక్స్బీ, రీడ్ మై కాల్ హిస్టరీ. You have 51 calls over the last 3 days. Incoming calls from Manik and Teradi from yesterday. Missed calls from +9 170 759 9914 1. Outgoing calls to Manik and Teradi. Shall I keep going? Yes. Missed calls from Manik and Teradi. Incoming calls from +9 173 168 1778 2. Outgoing calls to Akanda Samrajam. Do you want to hear more? కాల్ మణికంఠ రెడ్డి. Calling Manik and Teradi. Close next. All. 6 volt screen off. All button. All assist invitation. All ended. Unlocked. చూసారు కదా, Voice unlocked. ఈ విధంగా మనం All ended less than 1 minute ago. చదువుకోవచ్చు. అంటే Activity feed. ఇక్కడ Button. ఏమవుతుంది, Oh, button up. 1 minute, ఇక్కడ పవర్ కీ బటన్ ప్రెస్ చేసి కమాండ్స్ ఇవ్వడం వల్ల మనకు సరిగా వర్క్ అవడం లేదు. అంటే లెస్ అనేది, యాక్యురసీ అనేది లెస్ ఉంటుంది. అదే మనం వాయిస్ కమాండ్ ద్వారా వర్క్ కమాండ్స్ ఇచ్చి చేసినప్పుడు యాక్యురసీ అనేది 100% ఉంటుంది. కాబట్టి బెటర్ టు వాయిస్ కమాండ్స్. ఇప్పుడు నాయిస్ ప్లేసెస్లో ఉన్నాము, ఖచ్చితంగా మనము వర్క్ అవ్వలేదు అన్నప్పుడు మాత్రమే దీన్ని మనం యూస్ చేయొచ్చు. వాటితో పాటు మీకు దీన్ని కూడా
అంటే మన యాప్స్లో నుంచి హోమ్ స్క్రీన్ కూడా పెట్టి దీన్ని మనం దాన్ని టచ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కమాండ్ ఇస్తుంది ఇంకోటి. బిక్స్బీ Messages, one notification, window 1 UI. Bixby, read my missed calls. There are no missed calls. అంటే ప్రజెంట్ లేదు కాబట్టి మనకు నో మిస్డ్ కాల్స్ ఉంటుంది. బిక్స్బీ, రీడ్ మై అవుట్ గోయింగ్ కాల్స్ ఓన్లీ. You have 16 outgoing calls over the last 3 days. Outgoing calls to Manik and Teradi from today at 6:16 a.m. చూడండి, Outgoing calls to Manik and Teradi from yesterday. Outgoing calls to Akanda Samrajum. Shall I keep going? స్టాప్. Okay, I won't do anything. ఇలాగా మనం కేటగిరైజ్డ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏ మిస్డ్ కాల్ కావాలన్నా, ఇన్కమింగ్ కాల్ కావాలన్నా, లేదా అవుట్ గోయింగ్ కాల్ కావాలన్నా, అన్నీ కావాలన్నా చూసుకొని ఎక్కడైతే మనకు కాల్ చేయాలనుకుంటామో ఆ కాల్కి ఇమీడియట్గా ఆ పేరు చెప్పి కాల్ చేసేనే ఇక్కడ నుంచే మనం కాల్ చేసుకోవచ్చు. అయితే ఇంకా మన కాల్ రిసీవ్ చేసుకోవడంలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి. అలారం కాల్ సెట్ చేసుకోండి, అవన్నీ ఒక కమాండ్లో మరొక కమాండ్లో చూద్దాం. నెక్స్ట్ కమాండ్ బిక్స్బీ, Settings, close Bixby. బిక్స్బీ క్లోజ్. That app isn't open. You'll need to check again. Close Bixby. బిక్స్బీ క్లోజ్ మై ఆల్ రీసెంట్ ట్యాబ్స్. Okay, they've all been closed. Close Bixby. ఆల్ బీన్ క్లోజ్డ్. చూసారా, ఇంత బాగా మన రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేసుకోవచ్చు, యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బిక్స్బీ ఓపెన్ యూట్యూబ్. Close Bixby. బిక్స్బీ ఓపెన్ యూట్యూబ్. YouTube. Video player. Double tap to show controls. చూడండి, యూట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఇట్లా కూడా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. బిక్స్బీ స్విచ్ ఆఫ్ మై ఫోన్. Are you sure? ఆర్ యూ షూర్? ఎస్. Are you sure? అని చెప్పామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి Are you sure? నో. You're now talking to system. Close Bixby. చూడండి, ఇలాగా ఫోన్ను కూడా మనం వితౌట్ టచ్ అంటే లాంగ్ ప్రెస్, పవర్ ప్రెస్ లాంగ్ ప్రెస్ చేసి RTMK Gamer. Continue watching. Home button. Window navigation bar. బిక్స్బీ హోమ్ స్క్రీన్. One UI home. Messages. One notification. ఇలా మనం ఏది కావాలంటే అది వాయిస్ కమాండ్తో అక్యురేట్గా పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ స్పెల్లింగ్ కావాలి, ఒక వర్డ్ స్పెల్లింగ్ కావాలి. మనం టైప్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ డౌట్ వచ్చింది, దాన్ని తెలుసుకోవాలి, లేదా ఎవరన్నా టక్కన అడిగారు దాన్ని తెలుసుకోవాలి. దానికి కూడా ఈ మనకు బిక్స్బీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ ఎలా కనుక్కోవచ్చో ఒకసారి ట్రై చేద్దాం. బిక్స్బీ, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ సావర్నిటీ? SAVANITY. Bixby, Out of danger. Bixby, what is the spelling of sovereignty? SOVEREIGNTY. చూడండి, Close Bixby. మనం ప్రొనౌన్సియేషన్ సరిగా ఇవ్వకపోతే అది కూడా అలాగే ఉంటుంది. బిక్స్బీ, రిపీట్. SOVEREIGNTY. SOVREIGNIGNTY సావర్నిటీ, సావర్నిటీ. ఇలా మనం తెలుసుకోవచ్చు. బిక్స్బీ, వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ డెమోక్రసీ?
C-R-A-C-Y. Democracy. Bixby, what is the definition of democracy? Okay, here's the definition of democracy. A system of government by the whole population or all the eligible members of a state, typically through elected representatives. చూసారు కదా, డెమోక్రసీ అంటే ఏంటి అనేది మనం డెఫినేషన్స్ కూడా మనం తెలుసుకుంటాం. ఇలాగా చిన్న చిన్న వాటిని మనం ఇంగ్లీష్ సంబంధించిన వాటిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది బిగ్స్బీని ఉపయోగించి ఇంగ్లీష్కి సంబంధించిన చిన్న చిన్న సమస్యలను మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ చూద్దాం. మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటికల్గా. బిగ్స్బీ 40 plus 40. 40 plus 40 comes 280. Very good. Comes to 80. 280 కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిగ్స్బీ 83 minus 25. The answer 283 minus 25 is 58. ఓకేనా? బిగ్స్బీ 5 into 12. 5 times 12 is 60. 5 times 12 is equal to 60. Bigsby 60 by 5. 60 divided by 5 comes to 12. 60 divided by 5 comes to 12. 12 5s are 60. Bigsby 100 into 1 by 3. The answer to 100 times 1 divided by 3 is around 33.33333333. 1/3 అంటాం కదా మనం. 1/3 అనేది ఎప్పుడు కూడా 100 బై అనేది పర్సెంటేజ్ అనేది కూడా మనం ఎప్పుడు కూడా 100కి చూస్తాం. సరే, ఇప్పుడు చూద్దాం. 1/3లో 100లో 1/3 అంటే 33.33 అనేది. మరి 200లో చూద్దాం. బిగ్స్బీ 200 into 1 by 3. 200 times 1 divided by 3 is approximately 66.66666667. ఇంతే, మనకే అర్థమైపోతుంది. మనకు మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లం. నాకు మ్యాథ్స్ తెలియదు, నేను పూర్ మ్యాథ్స్లో, ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇట్లా మన క్యాలిక్యులేషన్స్ కూడా మనం బిగ్స్బీ ద్వారా క్యాలిక్యులేషన్స్ కూడా I can't calculate that. ఓకే, స్టాప్. చూడండి, మనం మాట్లాడుతుంటే ఇది వాయిస్ కమాండ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా తీసుకుంటుంది. చాలా అక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్ కమాండ్, బిగ్స్బీ సేవ్ ఫోన్ నంబర్. What's this contact's name? GB. What's their number? 1 2 3 4 5 6. Do you want to save this? GB 1 2 3 4 5 6. Yes. I saved GB with the number 1 2 3 4 5 6. చూసారా, ఏదన్నా ఫోన్ నంబర్ని ఫీడ్ చేసుకోవడానికి మనం చాలా కష్టపడతాం. ఇక్కడ జస్ట్ సేవ్ మై ఫోన్ నంబర్ అనగానే నేమ్ అడుగుతుంది, నంబర్ అడుగుతుంది, రిపీట్ చేస్తుంది. రిపీట్ చేసిన తర్వాత సేవ్ చేయాలని అడుగుతుంది. ఓకే ఎస్ అని చెప్తే ఇమీడియట్గా ఏ నంబరు ఏ పేరుతో సేవ్ చేస్తున్నామని చెప్పి సేవ్ చేస్తుంది. బిగ్స్బీ delete my contact. Would you like to delete GB? GB 1 2 3 4 5 6. Yes. Okay, deleted. చూసారా, రీసెంట్గా చేసాం కాబట్టి అది డైరెక్ట్గా అది అడిగింది. లేదు అంటే మనలో ఏ నంబర్ని ఏ కాంటాక్ట్ని డిలీట్ చేయాలని అడుగుతుంది. కాంటాక్ట్ చెప్తే అది రిపీట్ చేసి నంబరు నేమ్ రెండు రిపీట్ చేసి డిలీట్ చేయాలంటుంది. మనం ఎస్ అని చెప్తే డిలీట్ అయిపోతుంది.
ఎంత ఈజీగా ఉంది. కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బిగ్స్బీ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు రిమైండర్ ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే అలారం ఎలా సెట్ చేసుకోవాలి, అలారం ఎలా స్టాప్ చేసుకోవాలి అనే విషయాలు కూడా క్విక్గా చూద్దాం. రిమైండర్ సెట్ చేసుకోవాలి ఎలా చూద్దాం. ఫస్ట్ 6:23 అయింది. ఓకే, బిగ్స్బీ రిమైండర్ ఆఫ్టర్ 1 minute. What would you like to be reminded about? I want to sleep. It's saved. I want to sleep today 6:25 a.m. ఓకే, ఇంకొక 1 minute రిమైండర్ వచ్చేలాగా మనం సెట్ చేసుకున్నాం. ఆ రిమైండర్ ఎలా వస్తుందో మనం చూద్దాం. సేవ్ అయిపోయింది. ఇలా రిమైండర్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆ రిమైండర్స్ని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. మిగిలిన ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్, లూయి అసిస్టెంట్ ఇలాంటి వాటితో మనం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు, కానీ డిలీట్ చేసుకోవడం కొద్దిగా కష్టమే. అలాగే అలారం కూడా డిలీట్ చేసుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం అంటే అలారం చెప్పేటప్పుడు చెప్తా నేను. 1 minute తర్వాత మనకు రిమైండర్ వస్తుంది. Let us wait. 6:25 a.m. ఓకే, టైం వచ్చింది. I want to sleep 6:25 a.m. చూసారా, మనకు బీప్ సౌండ్ వచ్చి ఐ వాంట్ టు స్లీప్ 6:25 am అని మనకు రిమైండర్ వచ్చింది. ఈ విధంగా రిమైండర్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. బిగ్స్బీ డిలీట్ రిమైండర్. I want to sleep reminder for today 6:25 a.m. Shall I delete it? Yes. I deleted it. చూసారా ఎంత బాగుందో. డిలీట్ చేయడానికి కూడా ఈజీగా ఉంది మనకు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అలారం వెళ్దాం. 6:25 a.m. Windows System UI. 6:25 అయింది. ఇప్పుడు బిగ్స్బీ సెట్ అలారం ఆఫ్టర్ 1 minute. Your alarm for 6:27 a.m. will go off in 1 minute. ఓకే, సెట్ అయింది. 6:27కి సెట్ అయింది. దీన్ని మనం వచ్చినప్పుడు ఎలా డిస్మిస్ చేయాలి అనేది చూద్దాం. తర్వాత అలాగే అలారంని డిలీట్ చేయడం కూడా మనం ఒకసారి చూద్దాం. అలారం డిస్మిస్ చేయొచ్చు, స్నూజ్ చేయొచ్చు. స్నూజ్కి డిస్మిస్కి తేడా ఏంటంటే, డిస్మిస్ అంటే పూర్తిగా ఆగిపోతుంది. స్నూజ్ అంటే ఆఫ్టర్ ఎవ్రీ 5 minutes మనం స్టాప్ చేసేంత వరకు, ఆఫ్టర్ ఎవ్రీ 5 minutes మనకు అలారం అనేది వస్తూ ఉంటుంది. మనం బిగ్స్బీ సౌండ్స్ వచ్చి స్టాప్. I didn't understand that. స్టాప్. చూడండి, అది కమాండ్ ఇమ్మీడియట్గా ఆ పేరు పలకంగా చూడండి అలారం వచ్చింది. వింటున్నారు కదా. డిస్మిస్ అలారం. చూసారా, డిస్మిస్ అలారం అయిన వెంటనే డిస్మిస్ అయిపోయింది. మనం లేచిన వెంటనే దూరంగా పెట్టుకుంటాం ఫోన్, అక్కడ పోయి ఆఫ్ చేయలేం. వెంటనే డిస్మిస్ అలారం అని చెప్తే డిస్మిస్ అయిపోతుంది. లేదా ఇంకొక 5 minutes నిద్రపోవాలనుకున్నాం, అప్పుడు స్నూజ్ అలారం అన్నాం అనుకోండి, అలారం స్నూజ్ అయిపోయి 5 minutes తర్వాత మళ్ళీ వస్తుంది. లేదా స్నూజ్ అలారం ఫర్ 10 minutes అన్నాం అనుకోండి, 10 minutes తర్వాత వస్తుంది. ఇలా మనం బిగ్స్బీని ఉపయోగించి స్టాప్ దీన్ని ఉపయోగించి I didn't understand that. దీన్ని ఉపయోగించి మనం అలారం కానీ రిమైండర్స్ కానీ ఇంకా అనేక పనులు ఇలా చేసుకోవచ్చు. ఒకసారి డిలీట్ అలారమ్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం గూగుల్ అసిస్టెంట్స్తో డిలీట్ అలారం అడిగితే అది యాప్లో పోయి ఇట్ విల్ డూ ఎట్ యాప్ అని యాప్లో తీసుకుపోయి చూపిస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. బిగ్స్బీ డిలీట్ అలారం.
You have 4 alarms that are: alarm for 3:15 a.m. every Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday is off. Alarm for tomorrow at 6:03 a.m. is off. Alarm for tomorrow at 6:27 a.m. is off. Alarm for 2:55 p.m. every Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday is on. Which alarm do you want to remove? You have 4 alarms that are: alarm for 3:15 a.m. every Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday is off. Alarm for tomorrow at Stop. 6:03 a.m. is off. Alarm for tomorrow at 6:27 a.m. is off. Alarm for 2:55 p.m. every Monday, Tuesday, Wednesday, Thursday, Friday, and Saturday is on. Which alarm do you want to remove? స్టాప్. Okay, I won't do anything. Close Bixby. చూడండి, అలారమ్స్ ఎన్ని ఉన్నాయో అలారమ్స్ అన్నీ చూపిస్తుంది. ఏవి ఆఫ్లో ఉన్నాయి, ఏవి ఆన్లో ఉన్నాయో చూపిస్తుంది. ఆన్లో ఉందంటే అది ఎవ్రీడే పెట్టుకున్నవి ఆన్లో ఉంటాయి. మనం మీరు విన్నారు మండే ట్యూస్డే అని కూడా ఎప్పుడెప్పుడు ఆన్లో ఉండాలి, ఎప్పుడెప్పుడు ఆఫ్లో ఉండాలి. చెప్పని డేలు ఆఫ్లో, చెప్పిన డేస్ ఆన్లో ఉన్నట్టు ఆ డేలో ఆ టైంకి మోగుతుంది. దీంట్లో ఏది డిలీట్ చేయాలని అడిగింది. ఇన్ని పెట్టుకున్నాం, ఏది డిలీట్ చేయాలని అడిగింది. అదే గూగుల్ అసిస్టెంట్ అయితే యాప్లో తీసుకుపోయి ఇవన్నీ మాన్యువల్గా చేసుకుంటుంది. ఏదైతే కావాలో దాన్ని ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇట్లా ఏది చేయాలనుకున్నామో దాన్ని చెప్పొచ్చు, లేదంటే ఆ టైం చెప్పొచ్చు. ఎవ్రీడే 3:55 p.m. అలా ఏది ఉంటుందో అది చెప్తే దాన్ని డిలీట్ చేస్తుంది. నేను అన్నీ చెప్పిన తర్వాత కామ్గా ఉన్నాను, అయినా మళ్ళీ రిపీట్ చేసింది. నేను స్టాప్ అంటే బయటకు వచ్చేది. సరే నేను ఐ వాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయను, కామ్గా ఉంటాను అని చెప్పి బయటకు వచ్చేసింది. ఇలా మనం డిలీషన్, స్నూజ్, డిస్మిస్ చేసుకోవచ్చు అలారమ్స్లో. అలాగే రిమైండర్స్ని కూడా మనం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు, రిమైండర్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఇవి మనం రిమైండర్ అలాగే అలారంకి సంబంధించినటువంటి బిగ్స్బీ యొక్క వాయిస్ కమాండ్స్. ఓకే, ఇప్పుడు మనం కాల్స్ బిగ్స్బీని ఉపయోగించి ఎలా కాల్స్ చేయొచ్చు, కాల్స్ రిజెక్ట్ ఎలా చేయొచ్చు, కాల్స్ ఆన్సర్ ఎలా చేయొచ్చు అనే విషయాలను చూద్దాం. ఇవి నాట్ ఓన్లీ నెట్వర్క్ కాల్స్, మనం వాట్సాప్ కాల్స్ని కూడా, వాట్సాప్ కాల్ని ఆన్సర్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి నాకు తెలిసి ఇది వరకు ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా మనకు అవి పనిచేయడం లేదు. కానీ బిగ్స్బీలో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. కాల్ వస్తే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్ కాల్ కాకపోయినా నెట్వర్క్ కాల్స్ మీకు ఎలా రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్ అనగా ఎలా అవుతుంది, ఆన్సర్ ఎలా చేస్తాము, అలాగే బై కాల్ కూడా మనం ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి కాల్ ఎలా చేస్తామని ఈ 2-3 విషయాలు ఈరోజు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. పైన విషయాలతో పాటు ఇవి కూడా చూద్దాం. వెయిటింగ్ ఫర్ కాల్. వచ్చింది. ఇప్పుడు రిజెక్ట్ చేసి చూస్తాను. రిజెక్ట్ చూడండి, రిజెక్ట్ అనగానే రిజెక్ట్ అయిపోయింది. ఇది మనం ఎంత దూరం ఉన్నా దానికి వినపడితే చాలు. అయితే దాంతోపాటు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే రింగర్ సౌండ్ ఎక్కువగా లేకుండా మీ వాయిస్ మీ ఫోన్ గ్యాదర్ చేసేలాగా ఉండాలి, మీ రీచ్ అయ్యేలాగా ఉండాలి. కొంతమంది రింగర్ సౌండ్ ఎక్కువ పెట్టుకొని వర్క్ అవ్వలేదు అనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను పైన చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా మీకు స్పీకర్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి, రిసీవింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఇచ్చే వాయిస్ కమాండ్ రిసీవింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇవన్నీ కరెక్ట్గా అవుతాయి. ఇప్పుడు రిజెక్ట్ అయింది కదా, నెక్స్ట్ ఆన్సర్ చేసి చూద్దాం. విజయ్ సార్ ఫోన్ చేశారు, రిజెక్ట్ చేశాను ఫోను. ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. కాల్ వచ్చింది, ఆన్సర్ ఆన్ స్పీకర్. చూసారా, మీకు వినపడింది ఇప్పుడు. సార్ విజయ్ సార్, ఒక ట్యుటోరియల్ చేశాను, అందుకే మీ కాల్ రిజెక్ట్ చేశాను. ఓకే సార్, బిగ్స్బీకి సంబంధించిన ట్యుటోరియల్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్. దీనిలో కాల్ ఎలా ఆన్సర్ చేయాలి, కాల్ ఎలా రిజెక్ట్ చేయాలి
అనేదాన్ని చూపిస్తున్నాను. సార్ అయితే సార్ చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు నా కాల్ రిజెక్ట్ చేశారు, ఇప్పుడు కాల్ బిక్స్బీ ద్వారానే ఆన్సర్ చేశారు అనుకుంటున్నాను నేను. ఎస్, కాల్ ఆన్ స్పీకర్ అనగానే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆన్ స్పీకర్ లో ఉంది. అమేజింగ్. అంటే ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది స్పీకర్ లో. బాగా వినపడుతుంది, నాకు వినపడుతుంది. ఇంకా రేపు ట్యూటోరియల్ వస్తే కూడా ఇంకా బాగా వినపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నా వాయిస్ అందరికి వినిపిస్తున్నందుకు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు రిజెక్ట్ చేశారు, ఆన్సర్ చేశారు, మరి కాల్ కూడా నాకు చేయగలుగుతారా? అంటే నాకు బిక్స్బీ ద్వారా చేయొచ్చా? ఖచ్చితంగా. ఇవి రెండు చేసినప్పుడు కాల్ చేయడం గూగుల్ అసిస్టెంట్ లాంటి చిన్న అసిస్టెంట్లతోనే, చిన్న అసిస్టెంట్లు కాదు, అన్ని అసిస్టెంట్లతో చేస్తున్నాము. ఇంకా బిక్స్బీతో ఖచ్చితంగా దాన్ని కూడా చేయొచ్చు. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, మనం పర్సనల్గా మాట్లాడినట్టుగా కీ బటన్తో, అదే పవర్ కీ బటన్ ప్రెస్ చేసి కాల్ చేయొచ్చు, ప్లస్ వాయిస్తో కూడా కాల్ చేయొచ్చు. ఓకే, ఒకటి ఏమైనా చూద్దామా సార్ ఒకసారి? అయితే కీ బటన్, మన పవర్ కీ బటన్ ప్రెస్ చేయడం వలన అక్యురసీ సరిగా ఉండదు, వాయిస్తో చేయడం వలన అక్యురసీ సూపర్గా ఉంటుంది. ఈ రెండే తేడా. ఓకే సార్, అయితే నేను కాల్ కట్ చేస్తా. ఇప్పుడు మీరు నాకు ఒకసారి కాల్ చేస్తారా? మరి ఇమీడియట్ గా కాల్ చేస్తాను నేను, మీరు కాల్ కట్ చేయండి. ఓకే సార్. సో జై బిగ్స్బీ, థ్యాంక్ యూ. జై బిగ్స్బీ. రైట్. ఓకే, చూసారు కదా ఎంత బాగా కాల్ ఆన్ స్పీకర్ అనగానే వచ్చేస్తుంది. మీరు స్పీకర్ అనకపోతే మామూలుగా వస్తుంది. కాల్ ఆన్ స్పీకర్ అంటే అవుట్ స్పీకర్తో వస్తుంది. జస్ట్ ఆన్సర్ అంటే చాలు. ఆన్సర్ ఆన్ స్పీకర్ అంటే లౌడ్ స్పీకర్తో వస్తుంది. అవుట్ స్పీకర్తో. జస్ట్ ఆన్సర్ అంటే మీకు ఇయర్ స్పీకర్తో వస్తుంది. సరే, ఒకసారి కాల్ కూడా చేసి చూద్దాం. కాల్ చేస్తే మనకు దాదాపు ట్యూటోరియల్ ఎండ్ అయిపోయినట్టే. కాల్ చేద్దాం, సార్కి చేద్దాం. బిగ్స్బీ కాల్ ప్రొఫెసర్ విజయ్ కుమార్. Calling Prof. Vijay Kumar. చూడండి ఎంత తొందరగా వెళుతుందో. రింగ్ అవుతుంది. నేను స్పీకర్ ఆన్ చేస్తాను. సార్, అదే కాల్ చేసి చూపిద్దాం అనుకున్నాను కదా, అందుకే కాల్ చేశాను. జస్ట్ కాల్ నేను ఎలాగైతే ఫీడ్ చేసుకున్నా, ప్రొఫెసర్ విజయ్ కుమార్ అని ఫీడ్ చేసుకుంటాను. జస్ట్ వాయిస్తో చేశాను నేను. వాయిస్ కమాండ్ ఉపయోగించి చేశాను. షార్ట్ కట్ యూజ్ చేయలేదు కాబట్టి బాగా వచ్చింది. కరెక్ట్గా విత్ ఇన్ సెకండ్స్లో కనెక్ట్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ బిగ్స్బీ వాయిస్ సంబంధించిన ట్యూటోరియల్స్ మొత్తం అయిపోయినాయి. ఈ కాల్ ఒకటి పెండింగ్లో ఉండింది. ఈ కాల్తో ఈ ట్యూటోరియల్ మనకు పూర్తి అయిపోయింది. ఈ ట్యూటోరియల్ మన వ్యూవర్స్కి, మన శాంసంగ్ యూజర్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను. చాలా అమేజింగ్ ట్యూటోరియల్. నాకు తెలిసి నేను వాయిస్ కాల్స్ని, నాట్ ఓన్లీ నెట్వర్క్ కాల్స్ని, వాట్సాప్ కాల్స్ని కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు, అలాగే ఆన్సర్ చేయొచ్చు. Okay, thank you very much, sir. Thank you so much for being with me for testing Bixby. And also viewers అందరికీ ఈ ట్యూటోరియల్ బాగా నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్స్ రూపంలో సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.